ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్ గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో అసెస్మెంట్ ఇయర్ 2021-22 అంటే దీనికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 అవుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ను మన మొబైల్లో ఈజీగా విత్ ఇన్ 10 minutes లో ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ డీటెయిల్డ్ గా ఇదివరకే ఈ అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంవత్సరానికి సంబంధించి ఈ ఫైలింగ్ ఎలా చేయాలనేది డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు అసలు ఈ ఫైలింగ్ గురించి అవగాహన లేకపోయినా సరే ఆ వీడియో చూసి మీరే సొంతగా మీ యొక్క ఈ ఫైలింగ్ ITR 1 ను ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మొబైల్లో ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ముందుగా మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ యొక్క ఫామ్ 16 దగ్గర ఉంచుకోండి. మీ ఫామ్ 16 దగ్గర ఉంచుకొని ఈ వీడియో చూస్తే పూర్తిగా అవగాహన వస్తుంది. ఈ వీడియో ద్వారా మీరే మీ మొబైల్లోనే మీ యొక్క ఈ ఫైలింగ్ ను ఈజీగా విత్ ఇన్ 10 minutes లో చేయగలుగుతారు. ఇప్పుడు నేను లైవ్ లో ఒక ఈ ఫైలింగ్ చేసి చూపిస్తాను. ముందుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొత్త వెబ్సైట్ ఓపెన్ చేయాలి. incometax.gov.in. ఈ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మొబైల్లో. అయితే ఇక్కడ మీరు లాగిన్ అవడానికి ఇక్కడ మీకు 4 డాట్స్ ఉంటాయి కదా, ఇట్లా స్వైప్ చేయండి పక్కకి. ఇట్లా పక్కకి స్వైప్ చేస్తుంటే ఇక్కడ మీకు మారుతూ ఉంటుంది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4th one దగ్గరికి వస్తే ఫైల్ యువర్ ITR అని చెప్పేసి ఇక్కడ లాగిన్ అవడానికి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ 4th డాట్ వద్ద ఫైల్ యువర్ ITR వస్తుంది. మరలా మారిపోతే మరలా జరిపి ఫైల్ యువర్ ITR మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మన యొక్క పాన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మన యొక్క పాన్ నెంబర్ ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ ఉంది కదా, దాన్ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ వద్ద మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి మరలా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయండి. ఏ విధంగా ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా రీసెట్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలా లాగిన్ అవ్వగానే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. దీంట్లో మీరేం చేస్తారంటే ఇలా కిందకు వచ్చేసేసేయండి. ఇక్కడ మీకు అసెస్మెంట్ ఇయర్ చూపిస్తుంది డ్యూ అనేది. ఇక్కడ ఫైల్ లో మీద క్లిక్ చేస్తే మీరు ఈ అసెస్మెంట్ ఇయర్ 21-22 సంబంధించి ఈ ఫైలింగ్ని స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ ఇక్కడ 21-22 సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మరలా కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనం ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాము. ఆల్రెడీ ఇదివరకే మీరు లాగిన్ అయ్యి ఉండి ఈ ఫైలింగ్ అప్లికేషన్ని మీరు సగం నింపి ఉంటే ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అని చెప్పి చూపిస్తుంది. రెజ్యూమ్ ఫైలింగ్ మీద క్లిక్ చేస్తే ఇదివరకు మీరు సగంలో వదిలిన ఆ అప్లికేషన్ మరలా ఇప్పుడు ఫిల్ చేయవచ్చు. లేదనుకుంటే ఇప్పుడు మీరు ఫ్రెష్గా చేయాలనుకుంటే స్టార్ట్ న్యూ ఫైలింగ్ మీద క్లిక్ చేస్తే ఫ్రెష్ ఫామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ ITR ఫామ్ వద్ద మీరు ITR 1 అని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను ITR 1 చూస్తున్నా కాబట్టి సాలరీడ్ ఎంప్లాయీస్ సంబంధించి ITR 1 ప్రొసీడ్ విత్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు ఏదైతే అప్లికబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. ప్రాబ్లం లేనివి ఏంటంటే ఫస్ట్ ఆప్షను, లాస్ట్ ఆప్షను, ఇవి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్లో ముందుగా మీరు ఫస్ట్ స్టెప్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది హైలైట్ అవుతుంది. ఇది మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ 5 స్టెప్స్లో ముందు స్టెప్ 1 పర్సనల్ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మనం 1 by 1 కన్ఫర్మ్ చేసుకుంటూ 5th స్టెప్ దాకా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంటాక్ట్ వద్ద మీ యొక్క లేటెస్ట్ మొబైల్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్ ID ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే అక్కడ ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైలింగ్ సెక్షన్ వద్ద 1391 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నోటీసులు ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ కాదనమాట, అప్లికబుల్ అవ్వు. ఇక్కడ ఆర్ యూ ఆప్టింగ్ ఏ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వద్ద మీరు కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ అనేది మీకు అప్లికబుల్ అయితే మీకు ఫామ్ 16లో ఉంటే ఎస్ అని చెప్పేవండి. అలా కాదు మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారమే మీరు ఫామ్ 16ని ప్రిపేర్ చేసుకుంటే నో అని చెప్పి ఇచ్చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి ప్రీ వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. మీకు రిఫండ్ అనేది వచ్చి ఉంటే ఇక్కడ వ్యాలిడేటెడ్ అని దేనికైతే ఉంటుందో దాంట్లో మాత్రమే మీకు రిఫండ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ విధంగా నాట్ ప్రీ వ్యాలిడేటెడ్ అని ఉందంటే మాత్రం మీరు దాన్ని వ్యాలిడేట్ చేసుకోండి.
వ్యాలిడేట్ చేస్తేనే మీకు రిఫండ్ అమౌంట్ ఏదైనా వచ్చి ఉంటే మీకు కరెక్ట్గా క్రెడిట్ అవుతుంది. మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో మనకి నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వద్ద స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకి స్టెప్ 1 పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్కి గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఇది స్టెప్ 2. ఈ స్టెప్ 2 మీద క్లిక్ చేయాలి. ఇలా 1 by 1 ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫ్రీ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మన యొక్క టీడీఎస్ వివరాల ఆధారంగా ఆటోమేటిక్గా మన ఫామ్ 16లో ఉన్న వాల్యూస్ అన్ని ఇక్కడ మనకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఫ్రీ ఫీల్డ్ ఆప్షన్ అనేది ఇప్పుడు 100% పనిచేస్తుంది. కాబట్టి మనం ఈజీగానే ఆటోమేటిక్గా కొన్ని వివరాలు వచ్చేస్తాయి కాబట్టి మనం జస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. వీటిలో మీకు అప్లికబుల్ అయితే ఎస్ అని చెప్పేసి, లేదంటే అలా వదిలేసిన నో ప్రాబ్లం, నో అని చెప్పి ఓపెన్ ఏమవుదు. తర్వాత ఇక్కడ ఈ 1013A అనేది హౌస్ రెంట్ అలవెన్స్, ఇది ఫామ్ 16 ఆధారంగా టీడీఎస్ వివరాల ఆధారంగా ఫ్రీ ఫీల్డ్ ముందుగానే ఈ వాల్యూ వచ్చేసింది. అంతా ఓకే అనుకుంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వచ్చు. వీటిని మనం ఏం చెక్ చేయకపోయినా ఏమవుదు, ఎస్ నో అయిపోయినా ఏమవుదు, జస్ట్ ఇది వెరిఫికేషను. ఒకవేళ మీ అంతా బాగుంటే ఎస్ అనే ఉండే, నో ప్రాబ్లం. ఈ విధంగా మీ యొక్క ఫామ్ 16 ప్రకారం ఇక్కడ హెచ్ఆర్ఏ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ స్టెప్ 2లోనే ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆప్షన్స్ వస్తాయి ఇంకా అడిషనల్గా. అంటే ఇక్కడ మనకి గ్రాస్ శాలరీ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ గ్రాస్ శాలరీస్ ఇక్కడ నేనేమి ఇవ్వలేదు, ఆటోమేటిక్గా ఫామ్ 16 టీడీఎస్ ఆధారంగానే ఇక్కడ ఫ్రీ ఫీల్డ్ ముందుగానే పడిపోతాయి. వీటిలో ఏమైనా తప్పులు ఉంటే మనం ఇక్కడ 100% సరి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఈ వివరాలను ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ గ్రాస్ శాలరీ కానీ ఇంకేమైనా అలవెన్సెస్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉన్నా సరే మనం సరి చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన గ్రాస్ కరెక్ట్గా ఉందో లేదు ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది గ్రాస్ అనమాట. ఇక్కడ ఎగ్జామ్ట్ అలవెన్సెస్ అంటే ఇక్కడ హెచ్ఆర్ఏ మనకి ఎగ్జామ్షన్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ ఉంటే ఇక్కడ మీకు కరెక్ట్గా వచ్చింది లేదో చూసుకోండి. ఆటోమేటిక్గా మనకి ఫ్రీ ఫీల్డ్ ద్వారా వచ్చేస్తాయి ఇవన్నీ. ఇగో 1013A ఇది హెచ్ఆర్ఏది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా స్టాండర్డ్ డిడక్షన్ 50,000 వస్తుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అని చెప్పేసి ఇక్కడ రాంగ్గా ఒకవేళ పడితే దీనిని మీరు సరి చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ అమౌంట్ని ఇక్కడ మైనస్ చేయవచ్చు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ వద్ద 0 ఉంటే ఇది పోతుంది. ఈ విధంగా మీ ఫామ్ 16లో ఉన్న వాల్యూస్నే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఫ్రీ ఫీల్డ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం సరి చేసుకోవచ్చు. ఈ విధంగా స్టాండర్డ్ డిడక్షన్ చూసాము, గ్రాస్ చూసాము. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనం సేవ్ మీద క్లిక్ చేస్తే గ్రాస్ వివరాలు సేవ్ అవుతాయి. ఇంకేమైనా అలవెన్సెస్ ఇక్కడ మీకు ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చి చూపించినాయి అనుకోండి, వీటిని మీకు అప్లికబుల్ కాకపోతే ఇక్కడ డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ అయిపోతాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్రీ ఫీల్డ్లో ఆటోమేటిక్గా వస్తాయి. మనం వీటిని డిలీట్ చేస్తే అవన్నీ పోతాయి. ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇట్లా ఎర్రర్ చూపిస్తుంటే వాటిని రిమూవ్ చేసేసేయండి. తర్వాత సేవ్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఈ స్టెప్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ స్టెప్ 2లో మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్, అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్, హెచ్ఆర్ఏ, ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ ఉంటే ఇవన్నీ స్టెప్ 2లో చూసాం. ఇంకా దీంట్లోనే మీకు ఏమైనా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నా కూడా ఈ స్టెప్ 2లోనే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో. అదేవిధంగా హౌస్ ప్రాపర్టీ సంబంధించి ఆ వివరాలు కూడా అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ వాటిని కూడా ఈ స్టెప్ 2లోనే ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం. ఇవన్నీ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి. అంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అవన్నా కూడా కంపల్సరీగా వాటిని ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఈ స్టెప్ 2 అనేది కన్ఫర్మ్ అవటం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు మనకి స్టెప్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఏం వచ్చిందంటే మనకి టోటల్ డిడక్షన్స్, ఇది స్టెప్ 3. ఈ స్టెప్ 3లో మనకి డిడక్షన్స్ ఉంటాయి. ఇందాక మనం గ్రాస్ చూసాము, స్టాండర్డ్ డిడక్షన్ చూసాము, అదేవిధంగా ఇందాక మనం ఒకటి మర్చిపోయాము. ఆ స్టెప్ 2లోనే మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా మనకి స్టెప్ 2లోనే ఉంటుంది. మరలా ఒకవేళ మనం స్టెప్ 2లోకి వెళ్ళిపోవాలనుకుంటే బ్యాక్ మీద క్లిక్ చేస్తే మనం బ్యాక్కి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారానే మీరు బ్యాక్ యూజ్ చేయండి, అంతేగాని మీరు మొబైల్లో బ్యాక్ ఆప్షన్ యూజ్ చేయవద్దు, లాగౌట్ అయిపోతుంది. ఇప్పుడు నేను గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే స్టెప్ 2లోకి వెళ్ళిపోయి అక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇందాక కనిపించినట్లేదు, మరలా నేను దాంట్లోకి వెళ్తున్నాను. ఇలా స్టెప్ 2లో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఆ గ్రాస్ ఉంది కదా, పైన ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేస్తే
ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆప్షన్ ఉంటుంది. అంటే స్టాండర్డ్ డిడక్షన్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ ఉంది కదా, ఇక్కడే మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. ఇందాక చూడలేదు, ఇక్కడ 0 ఉంది. ఇది మనకి దాదాపుగా 2400 ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేశాను. ఈ విధంగా స్టెప్ 2లో ప్రొఫెషనల్ ట్యాక్స్, స్టాండర్డ్ డిడక్షన్, గ్రాస్, ఇంకేమైనా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కానీ ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నా, హౌస్ రెంట్ అలవెన్స్, వీటన్నిటిని మనం స్టెప్ 2లోనే ఇచ్చేస్తాము. నెక్స్ట్ మరలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఈ స్టెప్ 2 అనేది ఇప్పుడు నేను ఇచ్చిన ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది, ఈ స్టెప్ 2 అనేది ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ డిడక్షన్స్, ఇక్కడ డిడక్షన్స్ వద్ద అమౌంట్ ఉంది కదా, ఇది కూడా ఫ్రీ ఫీల్డ్ ఆధారంగా ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ఫ్రీ ఫీల్డ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన యొక్క ఫామ్ 16 అనేది టీడీఎస్ చేస్తేనే మనకి ఈ విధంగా వస్తుంది. టీడీఎస్ చేయకపోతే ఈ విధంగా ఫ్రీ ఫీల్డ్ ఎవరికి రాదు. దీంట్లో మీరు ఫస్ట్ ఏంటంటే ఇది ఏటీజీ సంబంధించింది అనమాట. ఏటీజీ ఎంప్లాయీస్ కట్ అవుతుంది కాబట్టి ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఈ రెండోది నో అని చెప్పి ఇవ్వండి. మూడోది ఏటీజీజీ, ఇది మీకు అప్లికబుల్ అయితేనే ఉండి, లేదంటే ఇట్లా వదిలేసేసేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఏటీసీ ప్రకారం ఆటోమేటిక్గా ఫ్రీ ఫీల్డ్ ద్వారా ఈ ఎంప్లాయీస్ సంబంధించి ఎంత డిడక్షన్స్ ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. నెక్స్ట్ వీటికి మీకు అప్లికబుల్ అయితేనే మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ 80D అంటే ఇక్కడ డిడక్షన్స్లో 80D ఒకటి 80G ఒకటి ఈ రెండు రావన్నమాట. ఫ్రీ ఫీల్డ్లో ఇవి రెండు మాన్యువల్గా మనమే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 80Dకి 80Gకి మీరు ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఇలా మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఏటీసీలో ఉన్నాయి చూపిస్తుంది. అదేవిధంగా ఇంకేమైనా మీకు అప్లికబుల్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ ఫీల్డ్లో మనకి 80D 80G రాదు కాబట్టి ఇక్కడ మనం మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 80Dకి ఎదురుగా ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఇందాక ఎస్ నో 80D వద్ద మీరు ఎస్ అని చెప్పేస్తే ఇక్కడ మీకు 80D అనేది ఇక్కడ ఆప్షన్ వస్తుంది. లేదంటే ఇక్కడ కింద మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ 80Dలో ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కానీ మీ పేరెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ ఎవరో లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ వద్ద ఇక్కడ మీరు మెడికల్ మనకి ఈహెచ్ఎస్ సంబంధించి ఎలిమెంట్స్ ఉంటుంది కదా, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా ఈహెచ్ఎస్ 80Dలో ఇస్తాము. నెక్స్ట్ ఈ సెకండ్ దాంట్లో కూడా మీరు ఏం క్లెయిమ్ చేయకపోతే మీ పేరెంట్స్కి సంబంధించి నాట్ క్లెయిమింగ్ ఫర్ పేరెంట్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసేయండి. టోటల్గా ఎంత అమౌంట్ ఇచ్చాము 80Dలో అనేది కింద చూపిస్తుంది. తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ 80D వివరాలు సేవ్ అవుతాయి. నెక్స్ట్ 80G కూడా ఫ్రీ ఫీల్డ్ రాదు కాబట్టి ఈ 80G కూడా మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఆ 80G అనేది కిందే మనకు ఉంటుంది. 80G యాడ్ 80G ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డొనేషన్ టైప్ వద్ద మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించింది. నెక్స్ట్ పాన్ ఆఫ్ డోనీ వద్ద ఇది గవర్నమెంట్ సంబంధించి కాంట్రిబ్యూషన్ కాబట్టి 5 Gలు 4 జీరోస్ 1 G అనేది మనం పాన్ ఆఫ్ డోనీ వద్ద ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ డోనీ వద్ద ఇది గవర్నమెంట్ సంబంధించి కాంట్రిబ్యూషన్ కాబట్టి సంబంధించేదైతే ఏపీ గవర్నమెంట్, అదే టీఎస్ సంబంధించి టీఎస్ గవర్నమెంట్. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసరికి మీ ఇష్టం అనమాట. మీ డిస్టిక్ క్వార్టర్ సంబంధించి అడ్రస్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీ రాజధాని సంబంధించి అడ్రస్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ అడ్రస్ కానీ సిటీ కానీ పిన్ కోడ్ కానీ ఏది ఇచ్చినా ఎలాంటి అబ్జెక్షన్ అనేది ఉండదు. ఇక్కడ మీరు డొనేషన్ ఇన్ క్యాష్ వద్ద 0 ఉంచేసేసి డొనేషన్ ఇన్ అదర్ మోడ్ వద్ద ఈ 80G అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా ఈ మీరు ఇచ్చిన 80G వివరాలు సేవ్ అవుతాయి. నెక్స్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. ఈ 80G అనేది మనకి యాడ్ అవుతుంది. ఈ విధంగా స్టెప్ 3లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏటీసీలో ఇచ్చిన టోటల్ అమౌంట్ ఫామ్ 60లో ఉన్న టోటల్ అమౌంట్ వచ్చిందో చూసుకోవాలి. అదేవిధంగా 80E కానీ 80GG కానీ ఇంకా ఏమైనా మీకు డిడక్షన్స్ ఉంటే అవన్నీ వచ్చినాయో చూసుకోండి. అదేవిధంగా 80G యాడ్ చేసుకోవాలి, 80D యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కంపల్సరీగా మనకి ఫ్రీ ఫీల్డ్ రాదు కాబట్టి మనమే యాడ్ చేసుకోవాలి. ఇంకేమైనా సరే మీకు డిడక్షన్స్ ఏమైనా ఉంటే వాటి అన్నిటిని యాడ్ చేసుకోండి. అవన్నీ కింద ఉంటాయి మనకి. ఇంకేమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి కింద ప్లస్ యాడ్ అని ఆప్షన్ వస్తాయి. ఫైనల్లో టోటల్ డిడక్షన్స్ ఎంత అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఈ డిడక్షన్స్ మీ ఫామ్ 60లో ఉన్న డిడక్షన్స్ మ్యాచ్ అవ్వాలి. అంతా ఓకే అనుకుంటే మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. దీంతో మనకి స్టెప్ 3 డిడక్షన్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. ఇక్కడ డిడక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి కరెక్ట్గా ఉంటేనే మనకి క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది.
నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసరికి ట్యాక్స్ పెయిడ్. మనం కట్టిన ట్యాక్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం ఇప్పటి వరకు కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ కానీ ఫైనల్లో కట్టిన పేమెంట్ కానీ టోటల్ అమౌంట్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇది ఆటోమేటిక్గా టీడీఎస్ నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ టీడీఎస్ చేసి ఇక్కడ వివరాలు అనేవి రిఫ్లెక్ట్ కాకపోతే ఇక్కడ మీకు పైన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. దీని ద్వారా మీరు మీ డీడీఓకి సంబంధించి ట్యాన్ నంబరు ఎంత ట్యాక్స్ కట్టాలనేది మీరు మాన్యువల్గా ఇవ్వచ్చు. అది ఎప్పుడంటే మీకు టీడీఎస్ చేసి ఉండి మీకు ఇంకా వివరాలు అనేవి రిఫ్లెక్ట్ కాకపోతేనే మాన్యువల్గా ఎంటర్ ఇవ్వండి. లేదంటే మీరు వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. మనం మాన్యువల్గా ఇస్తే కొన్నిసార్లు తప్పు చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఆటోమేటిక్ ఫీడ్ కాబట్టి మీరు ఎక్కువ శాతం ఆటోమేటిక్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు చివరిలో కనుక ఈ ఫైలింగ్ చేసి ఇంకా సమయం లేదనుకుంటే అప్పుడు మాత్రమే మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనకి స్టెప్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. ఎంత కట్టాము ట్యాక్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ 5th స్టెప్, లాస్ట్ స్టెప్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఇదేంటంటే మనం ఇప్పుడు ఇచ్చిన వివరాల ఆధారంగా, అంటే మనం ఇప్పుడు గ్రాస్ ఇచ్చాము, డిడక్షన్స్ ఇచ్చాము, అదేవిధంగా ఎగ్జామ్షన్స్ ఇచ్చాము, వీటన్నిటి ఆధారంగా మనకి ఎంత ట్యాక్స్ పడింది అనేది ఈ టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో చూపిస్తుంది. అంటే టోటల్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మొత్తం ఈ 5th స్టెప్లో మనకి క్లారిటీగా చూపిస్తుంది. అంటే ఇక్కడ ఈ ఎంప్లాయీ సంబంధించి 66,776 ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ట్యాక్స్ పడింది. ఇక్కడ 4th స్టెప్లో ఎంత కట్టారు? 66,776 కట్టారు. కాబట్టి మనకి క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చిన ట్యాక్స్ పెయిడ్ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ ఎంప్లాయీ ఇంకా ఎలాంటి ట్యాక్స్ అనేది కట్టనవసరం లేదు. అదేవిధంగా ఎలాంటి రిఫండ్ అనేది రాదు. అలా కాకుండా ఈ 5th స్టెప్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో కనుక మనం కట్టిన ట్యాక్స్ కన్నా, అంటే 4th స్టెప్లో ఉన్న ట్యాక్స్ కన్నా తక్కువ చూపించింది అనుకోండి, అంటే మనకు క్యాలిక్యులేషన్లో తక్కువ ట్యాక్స్ పడింది కానీ మనం ఎక్కువ కట్టాం, అప్పుడు మనకి రిఫండ్ వస్తుంది. అలా కాకుండా ఈ 5th స్టెప్లో టోటల్ ట్యాక్స్ లియబిలిటీలో సపోజ్ ఇక్కడ 70,000 చూపించింది అనుకోండి, అంటే ఈ 5th స్టెప్లో క్యాలిక్యులేషన్లో 70,000 కట్టాలని అర్థం. కానీ మనం ఎంత కట్టాము? 66,776 రూపాయలు కట్టాం. కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ని ఇప్పుడు మనల్ని పే చేయమంటుంది. కాబట్టి ఈ 4th స్టెప్ 5th స్టెప్ రెండు టాలీ అయితే మనం ఎలాంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఈ 5th స్టెప్లో ఎక్కువ ట్యాక్స్ కనిపిస్తుంటే మనం ట్యాక్స్ కట్టాలి. అలా కాకుండా 5th స్టెప్లో తక్కువ ట్యాక్స్ చూపిస్తుంటే మనకి రిఫండ్ వస్తుంది. అవన్నీ మనకి నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు 4th స్టెప్ దాకా మనం కన్ఫర్మ్ చేసాం కదా, ఇప్పుడు 5th స్టెప్ మీద క్లిక్ చేసేసి దీనిని కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో కాంపిటీషన్ మొత్తం ఉంటుంది, క్యాలిక్యులేషన్ ఉంటుంది, మొత్తం 100% ఉంటుంది. దీంట్లో ఇప్పుడు దాకా మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్, ఎన్ని డిడక్షన్స్ చూపించాము, అదేవిధంగా ఇక్కడ షో క్యాలిక్యులేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్లాబ్స్ చూపిస్తుంది, ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది కూడా చూపిస్తుంది, అదేవిధంగా సెస్ అమౌంట్ ఎంత అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మొత్తం అసలు ఎంత కట్టాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. 66,776 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 10E కనుక మీకు అప్లికబుల్ అయి ఉంటే ఇక్కడ 10E అమౌంట్ని కూడా ఇక్కడ చూపించుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ మీరు 10E సంబంధించి ఇంకొక ఫామ్ అనేది ఫిల్ చేయాలి. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది చేస్తాను క్లారిటీగా, డీటెయిల్డ్గా. ఇలా స్టెప్ 5 మీద క్లిక్ చేస్తే ఇది కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో ఈ ఫైలింగ్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా 5 స్టెప్స్కి మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే యూ నీడ్ టు మేక్ పేమెంట్ అని చెప్పి 0 చూపెట్టాలి. అంతా చక్కగా బ్యాలెన్స్ సరిపోయింది కాబట్టి 0. ఇక్కడ మనం ఇప్పుడు దాకా చేసిన క్యాలిక్యులేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మనకి డౌన్లోడ్ అవుతుంది, మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ మొత్తం ఉంటుంది. ఇలా మనం కిందకు వచ్చేస్తే ప్రివ్యూ రిటర్న్ ఉంటుంది. ఈ ప్రివ్యూ రిటర్న్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రివ్యూ రిటర్న్లో ఇక్కడ మన పేరు పక్కన ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దానిని కంపల్సరీగా రైట్ మార్క్ పడాలి, చెక్ చేయాలి. ఇక్కడ సెల్ఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టీఆర్పీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవన్నీ ఇవ్వవద్దు, ఇది మనకు అప్లికబుల్ కాదనమాట, మనమే సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ ప్రొసీడ్ టు ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ ప్రివ్యూ ఫామ్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది.
ఈ ప్రివ్యూ ఫామ్లో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మన మొబైల్లో కూడా చక్కగానే మనం చూసుకోవచ్చు. ఏటీజీ, ఏటీడీ డిడక్షన్స్ అన్నీ చూసుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే మీరు కిందకు వచ్చేస్తే ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ ఉంటుంది. ఈ ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ ప్రొసీడ్ టు వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఈ వెరిఫై నవ్వు, ఈ వెరిఫై లేటరు, అదేవిధంగా వెరిఫై వయా ITR-V అని చెప్పేసి ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ వెరిఫై నవ్వు అంటే ఇప్పటికిప్పుడే ఆధార్ OTP ద్వారా ఇలా మనం ఈ వెరిఫై చేయవచ్చు. ఈ వెరిఫై లేటర్ అంటే మనం 120 డేస్ లోపు ఎప్పుడైనా సరే మరలా ఈ వెరిఫై అనేది చేసుకోవచ్చు, ఆధార్ OTP కానీ ఇంకేమైనా సరే ఆప్షన్స్ ద్వారా. వెరిఫై వయా ITR-V అంటే ఇక్కడ మీకు ఒక అక్నాలజ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. దానిని మనం ప్రింట్అవుట్ తీసుకొని సైన్ చేసి మనం నార్మల్ పోస్ట్లో అయినా సరే స్పీడ్ పోస్ట్లో అయినా సరే 120 డేస్ లోపు మనకు అడ్రస్ కూడా చూపిస్తాడు, ఆ అక్నాలజ్మెంట్లోనే పంపించాల్సి ఉంటుంది మాన్యువల్గా. ఇప్పుడు ఈ వెరిఫై చేసుకోవడానికి ఈ వెరిఫై నవ్ ఆప్షన్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వెరిఫై సంబంధించి ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో నేను ఫస్ట్ ఆప్షన్ ఆధార్ OTP సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీటిలో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ అగ్రీ అనేది సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఆధార్ OTP మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఒక ఆధార్ OTP అనేది రావడం జరుగుతుంది. ఆ ఆధార్ OTPని ఇక్కడ ఇచ్చిన ఈ బాక్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆధార్ OTP ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసామంటే ఇంతటితో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్లో మనకి ఈ విధంగా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అండ్ వెరిఫైడ్ యువర్ రిటర్న్ అని చెప్పేసి ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే మనకు అంతా ఓకే అయిపోయినట్టు. డౌన్లోడ్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనం అక్నాలజ్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇంతటితో మనకి మన మొబైల్లో ఈ ఫైలింగ్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇలా డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ డాష్ బోర్డ్లో ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఫైలింగ్ అనేది అయిపోయింది కాబట్టి ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వెరిఫై చేసాం కాబట్టి ఫస్ట్ది అయిపోతుంది, రిటర్న్ ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ సెకండ్ది ఏంటంటే రిటర్న్ వెరిఫై అవటం. నెక్స్ట్ రిటర్న్ ప్రాసెస్ అవుతుంది, ప్రాసెసింగ్ కంప్లీషన్ అవుతుంది. ఎప్పుడైతే ప్రాసెసింగ్ కంప్లీషన్ అని చెప్పి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుందో అప్పుడు మాత్రమే మనకి 100% ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మన యొక్క ఈ ఫైలింగ్ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసినట్లు లెక్క అనమాట. కాకపోతే ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్కి టిక్ మార్క్ రావడానికి మనకి కొంత సమయం అనేది పడుతుంది. ఇప్పుడు మనకి ఈ ఫైలింగ్ అయిపోయింది కదా, మనం అక్నాలజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం, మరలా మనం మెనూలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ పైన మీకు 3 లైన్స్ ఉంటాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక మెనూ అనేది వస్తుంది. ఈ మెనూలో ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద క్లిక్ చేయండి. దేంట్లో వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఈ ఫైలింగ్ సంబంధించి ఆ అక్నాలజ్మెంట్ కానీ ఆ క్యాలిక్యులేషన్ షీట్ కానీ అన్నిటినీ మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది అసెస్మెంట్ ఇయర్ 2021-22కి సంబంధించింది. దీంట్లోకి వస్తే మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎప్పుడు మనం ITR ఫైల్ చేసామనేది కూడా చూపిస్తుంది. దీంట్లో ఈ వెరిఫైడ్ అనేది అయిపోతే ఈ విధంగా సక్సెస్ఫుల్ ఈ వెరిఫైడ్ అని చెప్పి టిక్ మార్క్ వస్తుంది. దీంట్లో ఇక్కడ మనకి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో డౌన్లోడ్ ఫామ్, రిసిప్ట్, JSON. దీంట్లో మనకి డౌన్లోడ్ ఫామ్ అనేది టోటల్గా 100% ఈ ఫైలింగ్ సంబంధించి అప్లికేషన్ ఉంటుంది. క్లారిటీగా డీటెయిల్డ్గా క్యాలిక్యులేషన్తో సహా ఉంటుంది డౌన్లోడ్ ఫామ్ అంటే. డౌన్లోడ్ రిసిప్ట్ అంటే ఇక్కడ అక్నాలజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అక్నాలజ్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన మొబైల్లోనే ఈ మొత్తం మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆల్రెడీ ఈ ఫైలింగ్ చేసిన తర్వాత కూడా మనం మెనూలో నుంచి ఆ ఈ ఫైలింగ్ సంబంధించి ఆ క్యాలిక్యులేషన్స్ కానీ అక్నాలజ్మెంట్ కానీ ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ విధంగా అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ను మన మొబైల్లోనే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేయడానికి దాదాపుగా మనకు 10 minutes సరిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేశాను కాబట్టి ఈ విధంగా ఎక్కువ సమయం తీసుకుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, మొబైల్లోనే ఈజీగా ఈ ఫైలింగ్ అనేది చేసుకోవచ్చు.